హాయ్ గాయ్స్! నేను మీ సాయి తల్లిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో వచ్చేసి మా పాత హైసెన్స్ టీవీ అయితే పాడైపోయిందనమాట. సో, ఇప్పుడు మాకు రిప్లేస్‌మెంట్ అయితే వచ్చింది. అది క్యూఎల్ఈడీ టీవీ హైసెన్స్ A7 క్యూ. ఇంతకు ముందున్నది నార్మల్ ఎల్ఈడీ టీవీ అనమాట. సో, రిప్లేస్‌మెంట్ వచ్చింది. మాకు క్యూఎల్ఈడీ వచ్చింది 65 ఇంచ్. సో, ఈ వీడియోలో అయితే మా పాత టీవీ గురించి అసలెందుకు రిప్లేస్ చేయాల్సొచ్చింది అని చెప్పి నేను డిస్కస్ చేస్తాను. అలానే అన్బాక్సింగ్ ఆఫ్ A7 క్యూ కూడా చూద్దాము. రివ్యూ వచ్చేసి నేను ఇంకొక వ్లాగ్‌లో పెడతాను. సో, అందులో అయితే చూడండి. సో, వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. ఇది మా ఓల్డ్ టీవీ బాక్స్ అనమాట. ఇది హైసెన్స్ A7 4K టీవీ. ఇది ఎల్ఈడీ టీవీ మాత్రమే గూగుల్ సాఫ్ట్‌వేర్‌తో ఇన్‌స్టాల్ అయ్యుంది. మా టీవీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే స్క్రీన్ బ్లీడింగ్. సో, ఇప్పుడు మీరు చూడొచ్చు. యూట్యూబ్ అంటే ఈ యూట్యూబ్‌లో మనకు సరిగ్గా తెలీదు. సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా బ్లాకిష్‌నెస్ కాకుండా చుట్టూ వైట్ కలర్ స్క్రీన్ బ్లీడింగ్ అయితే అయ్యింది. సో, ఇక్కడ చూడొచ్చు క్రాస్ ఎడ్జెస్‌లో మెయిన్ బోర్డర్స్‌లో అనమాట. సో, అక్కడ వైటిష్ వచ్చేసి స్క్రీన్ బ్లీడింగ్ అయితే అయ్యింది. సో, ఈ స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూతో మేమైతే హైసెన్స్‌కి కంప్లెయింట్ రైజ్ చేశాము. సో, వారంటీ పీరియడ్ ఉంది. మాకు ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా ఉంది. సో, సెకండ్ ఇయర్‌లోనే మాకు ఈ ఇష్యూ అయితే వచ్చింది. సో, టోటల్ 3 ఇయర్స్ వారంటీ పీరియడ్. సో, మేము అయితే రిక్వెస్ట్ రైజ్ చేసాము. ఆఫ్టర్ లాంగ్ టైమ్ 3 మంత్స్ అయింది మేము రిక్వెస్ట్ రైజ్ చేసి. సో, రిక్వెస్ట్ రైజ్ చేసిన 3 మంత్స్ తర్వాత మాకు ప్రాసెస్ అయిందనమాట. ఆఫ్టర్ సో మెనీ ఫాలో అప్స్. సో, మాకిప్పుడైతే వచ్చింది క్యూఎల్ఈడీ టీవీ. సో, ఇన్‌స్టలేషన్‌కి అయితే మాకు నైట్ తీసుకొచ్చారు. సో, ముందు రోజు అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. మనకి రిప్లేస్‌మెంట్ అయిన టీవీని మన ఎదురుగా అయితే ఓపెన్ చేయలేదు. వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేసుకొని తీసుకొనొచ్చారు. సో, రిమోట్ అయితే మిస్ అయిందనమాట ఆ రోజు. సో, మళ్ళీ రిమోట్ కోసము మళ్ళీ కస్టమర్ కేర్‌తో మాట్లాడి ఒక 2 డేస్ పట్టింది. మన ఓల్డ్ రిమోట్ న్యూ టీవీకి అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే పాత హైసెన్స్ టీవీ వచ్చేసి గూగుల్ బేస్ అనమాట. ఈ కొత్త టీవీ వచ్చేసి విడా సాఫ్ట్‌వేర్ బేస్. అలానే దీని ఇన్‌స్టలేషన్ కూడా డిఫరెంట్ కంపేర్ టు ద ఓల్డ్ టీవీ. సో, మౌంట్ బోర్డ్ కూడా మనకి ఎక్స్ట్రా అయితే అవ్వింది. సెంటర్‌లో అయితే ఇలాగా వాళ్ళే ఓపెన్ చేసేసుకొని ఇలా తాళ్ళు వేసి కట్టేసుకొని తీసుకొనొచ్చేసారు. నేను ఇన్‌స్టలేషన్ పూర్తి వీడియో అయితే ఇందులో ఉంచేస్తున్నాను. ఎందుకంటే ఎవరన్నా ఇలా ఎప్పుడన్నా రీప్లేస్‌మెంట్ చేసినప్పుడు లేదా
టీవీ ఓన్గా ఇన్స్టాల్ చేసుకోగలను అనుకునే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు సో ఈ వీడియో రిఫరెన్స్గా ఉంటుంది. అండ్ దట్టు ఈ హైసెన్స్ కొత్త టీవీ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా కొంచెం రిఫరెన్స్గా ఉంటుంది. ఇది హైసెన్స్ ఏ సిరీసే క్యూఎల్ఈడి టీవీ. సో నేను ఈ టీవీకి పూర్తి రివ్యూ అయితే నెక్స్ట్ వ్లాగ్లో నేను చెప్తాను.